జాబిల్లి కథలు. సీతాపురం సంతలో రంగయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. వారిది పేద కుటుంబమే అయినా నిజాయితీగా జీవిస్తూ అందర్లో మంచి పేరు సంపాదిస్తాడు. ప్రతిరోజూ తోటలో కూరగాయలు తీసుకొచ్చి సంతలో అమ్మేవాడు. రంగయ్య భార్య సుశీల కూడా తనకు తోటలో కూరగాయలు కోసే చోట సహాయం చేస్తూ ఉంటుంది. వీరికి ఒక్కడే కొడుకు. తన పేరు సీను. తను బళ్ళో చదువుకుంటూ ఉంటాడు. బళ్ళో చదువు పూర్తయిన తర్వాత సాయంత్రం తండ్రికి కూరగాయల వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఊరి జనం అందరికీ రంగయ్య మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఒకరోజు రంగయ్య సంతలో వ్యాపారం చేస్తూ ఉండగా తన పాత మిత్రుడు సూరిబాబు తనని కలవడానికి అక్కడికొస్తాడు. ఏరా రంగయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. నిన్ను చూసి చాలా కాలమైంది. ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? నాది కూడా నీలాగే కూరగాయల వ్యాపారం. రామవరం సంతలో వ్యాపారం చేస్తున్నాను. నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? ఏమీ సంపాదించలేదా? ఏం సంపాదనరా, ఎక్కడికక్కడ సరిపోతుంది. పొదుపు చేయడానికి కాస్త కూడా మిగలడం లేదు. ఏదో కూడు గుడ్డ గూడుకి సరిపడా వస్తుంది. అయినా కూరగాయల వ్యాపారంలో ఏం సంపాదించగలుగుతాం? భలేవాడివిరా. నేను చేసేది కూరగాయల వ్యాపారమే. నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. నా భార్యకు కావలసిన నగలు చేయిస్తున్నాను. నా కూతుర్ని పై చదువులు చదివిస్తున్నాను. మరి నాకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి? నీలా నేను కూడా చేసేది కూరగాయల వ్యాపారమే కదా. నిజంగా కూరగాయల వ్యాపారంలో అంత మిగులుతుందా? మరి నేనిన్నాళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. నాకెందుకని సరైన లాభం కనిపించటం లేదు? ఇంతలో ఒక వ్యక్తొచ్చి రంగయ్య దగ్గర కూరగాయలు కొనుక్కొని వెళ్తాడు. రంగయ్య కూరగాయలు తూకం వేసే విధానాన్ని సూరిబాబు గమనిస్తాడు. అది రా సంగతి. నువ్విలా నిక్కచ్చిగా తూకం వేస్తే నీకు లాభం ఏం మిగులుతుంది? ఎలా మిగులుతుంది? నీ తూకంలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే నీకు లాభం దానంతటదే కనిపిస్తుంది. అంటే తూకం వేసేటప్పుడు జనాల్ని మోసం చేయమంటున్నావా? నిన్ను మోసం చేయమండం లేదు, లాభపడమని చెప్తున్నాను. నా స్వలాభం కోసం నన్ను నమ్మిన జనాల్ని మోసం చేయడం తప్పు కాదా? రే పిచ్చివాడా, ఈ రోజుల్లో మోసం చేయందే లాభం చూడలేము. పైగా నువ్వు చేసేది కూరగాయల వ్యాపారం. నువ్వు చేసే మోసం వల్ల జనాలేవి రోడ్డున పడరు. కేజీలో 100 గ్రాములు మోసం చేసినంత మాత్రాన ప్రజలు పేదవారైపోరు. ఒకసారి సంత మొత్తం తిరిగి చూడు. ఎవరైనా నీలా నిజాయితీగా తూకం వేస్తున్నారేమో గమనించు. అప్పుడు నీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సింది నీకు చెప్పాను. తర్వాత నీ ఇష్టం. సరే, నాకు పనుంది, వెళ్ళొస్తా అనక్కడ్నించి వెళ్ళిపోతాడు. రంగయ్య ఆలోచనలో పడతాడు. తను సంత మొత్తం ఒకసారి చుట్టూ తిరిగొస్తాడు. ఎవరెవరు ఎలా తూకం వేస్తున్నారో గమనిస్తాడు. ఆశ్చర్యకరంగా తను తప్ప ఆ సంతలో ఎవ్వరూ కూడా నిజాయితీగా లేరని గమనిస్తాడు. తన ఆ రోజుకి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తాడు. రాత్రి పడుకునే సమయంలో దీని గురించే ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తన అంతరాత్మ తనలో నుంచి బయటకొచ్చి తనతో మాట్లాడుతుంది. చూడు రంగయ్య, ఈ లోకంలో నువ్వెంత నిజాయితీగా ఉన్నా ఎవ్వరూ నిన్ను గుర్తించరు. నువ్వు జీవితంలో ఎదగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినా తప్పు కాదు. అతిగా ఆలోచించకుండా నీ స్నేహితుడు చెప్పినట్టుగా చెయ్యి, బాగుపడతావు. నేను చేసే తప్పు నలుగురికి తెలిస్తే అందర్లో నాకెంత తలవంపుగా ఉంటుంది. ఇలా ఒకరిని మోసం చేసి సంపాదించడం మంచి పద్ధతి కాదు. ఈ లోకంలో నువ్వొక్కడివే తప్పు చేస్తున్నావా? అంతదాకా ఎందుకు? నువ్వు ప్రతిరోజూ వ్యాపారం చేసే ఆ సంతలో ఎవరెవరు నిజాయితీగా ఉన్నారో చూపించు. నువ్వొక్కడివి మోసం చేసినంత మాత్రాన ఏమీ జరగదు. నీ బాగు కోసం చెప్తున్నా. నీకు చదువుకునే కొడుకున్నాడు. వాడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో అని అంతరాత్మ మాయమైపోతుంది. రంగయ్య దీర్ఘంగా ఆలోచించి అందరి భవిష్యత్తు ఆనందంగా ఉండాలి అంటే చిన్న చిన్న తప్పులు చేసినా తప్పు కాదు అని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సంతలో అందర్లానే తను కూడా తూకంలో మార్పులు చేసి జనాల్ని మోసం చేయడం ప్రారంభిస్తాడు. రోజువారీ వ్యాపారంతో పోల్చుకుంటే ఆ రోజు లాభం కాస్త ఎక్కువగా వస్తుంది. నిజమే,
తూకంలో చిన్న మార్పు చేస్తేనే ఈరోజు ఇంత లాభం చూశాను. అదే ఇంకాస్త మార్పు చేస్తే ఇంకా లాభం చూడగలుగుతాను. రంగయ్యలో అత్యాశ ఎక్కువవుతుంది. ఆ రోజు సాయంత్రం వ్యాపారం ముగించుకుని ఇంటికొచ్చిన తర్వాత తన భార్యతో ఈ విషయం చెప్తాడు. సుశీల, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందండి? మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? ఈరోజు కూరగాయల వ్యాపారంలో రోజు కన్నా లాభం కాస్త ఎక్కువగా వచ్చింది. అదేలాగండి? ఈరోజు కూడా మీరు రోజులాగే కూరగాయలు తీసుకెళ్లారు కదా, అధిక ధరకు అమ్మారా? అధిక ధరకు కాదు, రోజూ అమ్మే ధరకే అమ్మాను. మరి అధిక లాభం ఎలా వచ్చింది? నిన్న నా స్నేహితుడు సూరిబాబు సంతలో కలిశాడు. వాడు ఒక పథకం నాకు చెప్పాడు. దాని ప్రకారం నడుచుకుంటే ఇలా అధిక లాభాలొస్తాయని చెప్పాడు. అదే నేను పాటించాను. ఏంటండి అది? నాక్కూడా చెప్పొచ్చుగా. మనం చేసే వ్యాపారంలో తూకం వేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేస్తే ఇటువంటి లాభాలు మరెన్నో చూడవచ్చని నా స్నేహితుడు నాకు చెప్పాడు. అంటే తూకం విషయంలో జనాల్ని మోసం చేసి లాభం సంపాదిస్తున్నారన్నమాట. అవును సుశీల, ఈరోజు అలా చేయడం వల్లే ఇంత లాభం చూడగలిగాను. మోసం చేసి సంపాదించడం పాపం కదండి. నేను కూడా మొదట అలాగే అనుకుని ఇన్నాళ్ళు మోసపోయాను. మన భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినా తప్పు లేదు అని నిన్న ఒక మహానుభావుడు నాకు చెప్పాడు. ఎవరు? మీ స్నేహితుడా? కాదు, వాడు వేరేలే. వాడు చెప్పడం వల్లే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడి గురించి నీకు తర్వాత చెప్తానులే గాని రేపట్నుంచి కూరగాయలు కొన్ని ఎక్కువగా పంపించు. మీరేవైనా చెప్పండి, ఇలా చేయడానికి నా మనసు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. సరేలే, రేపట్నుంచి వచ్చే ఆదాయం చూసి నీ మనసే నీకు చెప్తుంది. అప్పటి వరకు ఆగు అని సుశీలని బలవంతంగా ఒప్పిస్తాడు. మరుసటి రోజు సంతలో ఇంకాస్త తూకంలో మార్పులు పెంచి వ్యాపారం చేస్తాడు. ఇంకా అధిక లాభాలొస్తాయి. ప్రతిరోజూ ఇలాగే కొనసాగిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆదాయం విపరీతంగా పెరిగి డబ్బు బాగా సంపాదిస్తాడు. డబ్బు పెరిగే కొద్దీ తనలో అత్యాశతో పాటు అహంకారం కూడా పెరుగుతుంది. ఒకరోజు సంతలోకి ప్రసాద్ అనే వ్యక్తి పక్కూర్నించి వచ్చి వ్యాపారం చేస్తూ ఉంటాడు. సాయంత్రానికి తన సరుకు మిగిలిపోతుంది. తన దగ్గరున్న కూరగాయల్ని రంగయ్యని తీసుకోమని అడుగుతాడు. రంగయ్య గారు, నేనిప్పుడు ఈ కూరగాయలన్నీ తీసుకుని పక్కూరు వెళ్లేసరికి మొత్తం సరుకు పాడైపోతుందండి. ఎలాగో మీరిదే సంతలో రేపు కూడా వ్యాపారం చేస్తారు కనుక ఎంతో కొంత ధర కట్టి నా కూరగాయలు మీరు తీసుకోండి. రేపటి మీ వ్యాపారంలో కలిపి అమ్మవచ్చు. నువ్వు చెప్పేది సరిగ్గానే ఉంది కాని నీ దగ్గర నేను కొని అమ్మితే నాకు లాభం కావలసినంత రాదు. కనుక ధర తగ్గించివ్వు. మీరెన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మీరే ఎంతో కొంత ధర కట్టి ఇప్పించండి. ప్రసాద్ అలా అనేసరికి రంగయ్య మరీ దారుణంగా సగానికి సగం ధర తగ్గించి డబ్బులిస్తాడు. అది చూసిన ప్రసాద్ బాధపడుతూ ఇలా అంటాడు. రంగయ్య గారు, ఇది మహాదారుణమండి. నేను కొన్న ధర కూడా ఇవ్వలేదు మీరు. మీ తోటి వ్యాపారస్తుణ్ణి ఇలా మోసం చేయడం సరైన పద్ధతి కాదండి. ఇంకాస్త డబ్బిప్పించండి. నేనింతే ఇస్తానయ్యా. ఇంతకన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నీకిష్టమైతే ఇవ్వు, లేకపోతే నీ కూరగాయలు నువ్వు తీసుకొని వెళ్ళిపో అనేసరికి చేసేది లేక ప్రసాద్ తనకా కూరగాయలిచ్చి బాధతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ కూరగాయలు సంతలో అమ్మి రంగయ్య అధిక లాభం పొందుతాడు. ఇలాగే రంగయ్య రోజురోజుకీ తూకంలో మార్పులు చేస్తూ జనాల్ని విపరీతంగా మోసం చేస్తూ ఉంటాడు. రంగయ్య రోజురోజుకీ ధనం అధికంగా సంపాదించేసరికి సంతలో వ్యాపారస్తులకు అనుమానం వస్తుంది. సంత నిర్వహించే అధికారికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రంగయ్య గురించి, తను చేస్తున్న మోసం గురించి సమాచారం అందిస్తాడు. ఒకరోజు వ్యాపారం జోరుగా సాగుతున్న సమయంలో సంత నిర్వహించే అధికారి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహిస్తాడు. రంగయ్య సాక్ష్యాధారాలతో సహా పట్టుబడతాడు. అందరూ చూస్తుండగా అధికారి రంగయ్యను దూషిస్తాడు. ఏంటి రంగయ్య నువ్వు చేస్తున్నది? నువ్వేదో మంచివాడివి, నిజాయితీగా పనిచేస్తున్నావని అందరికీ నిన్ను చూపించి వ్యాపారం ఎలా చేయాలో చెప్తూ ఉండేవాణ్ణి. అలాంటిది నువ్వీరోజు ప్రజల్ని
తప్పుడు తూకం వేసి ఈ విధంగా మోసం చేస్తావా? ఈ సంతలు వ్యాపారస్తులందరిలో నువ్వొక్కడివే నిజాయితీగా పనిచేస్తావని అందరికీ చెప్తుండేవాణ్ణి. కానీ ఈరోజు అందరికంటే ఎక్కువగా నువ్వే ప్రజల్ని మోసం చేస్తున్నావు. నిన్ను నమ్మిన నీ ఊరి జనాన్ని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? అని అధికారి దూషించేసరికి చుట్టుపక్కలున్న ఊరి జనం కూడా రంగయ్యని అనరాని మాటలతో తిడతారు. దాంతో రంగయ్య బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర సుశీలకు అసలు విషయం తెలిసి, ఏవండి, నేను మీకు ముందుగానే చెప్పాను, అత్యాశ వల్ల మనం ఇబ్బందులు పడతాము అని. మీరు నా మాట వినకుండా తూకంలో అధికంగా మార్పులు చేసి ఈరోజు సంత అధికారితో ఊరి జనం దగ్గర మీ విలువను పూర్తిగా తగ్గించేసుకున్నారు. రేపట్నుంచి సంతలో వ్యాపారం చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రంగయ్య ఏమీ మాట్లాడకుండా, భోజనం కూడా చేయకుండా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తన అంతరాత్మలోని మంచి చెడు బయటకొచ్చి రంగయ్యతో మాట్లాడతాయి. రంగయ్య, ఇలాంటివన్నీ పట్టించుకుంటే జీవితంలో ఎదగలేవు. వ్యాపారం అన్నాక ఇలాంటివి సహజం. దానికి విపరీతంగా ఆలోచించుకుంటూ నీ మనసు పాడు చేసుకోకు. ఎవరేమనుకున్నా సరే నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎప్పట్లాగానే వ్యాపారం కొనసాగించు. అందరికంటే ₹1 తక్కువ కమ్మితే మళ్ళీ జనమందరూ నీ దగ్గరికే వస్తారు. జరిగిందంతా మర్చిపోతారు. వద్దు రంగయ్య, ఇంతకు ముందు నువ్వెలా ఉండేవాడివి? ఆదాయం తక్కువగా ఉన్నా ప్రశాంతంగా జీవించేవాడివి. నలుగురిలో మంచివాడిగా గుర్తింపు పొంది ఉన్నవాడివి. డబ్బు వచ్చిన దగ్గర్నుంచి నీలో అత్యాశతో పాటు అహంకారం కూడా పెరిగిపోయింది. ఈరోజు అదే నీకు శాపంగా మారింది. ఇప్పటికైనా నువ్వు మారి పాత రంగయ్యలాగా జీవించు. లేకపోతే నువ్వు చేసే తప్పులన్నీ కలిపి నీకు నీ కుటుంబానికి భారంగా మారతాయి. అప్పుడు నువ్వు అస్సలు తట్టుకోలేవు. కాబట్టి ఇప్పుడే నీలో మార్పును తెచ్చుకొని ఊరి జనానికి నీ వల్ల జరిగిన నష్టానికి అందరికీ క్షమాపణ చెప్పి మళ్ళీ నువ్వు పాత రంగయ్యలా నీ వ్యాపారం నువ్వు కొనసాగించు. వద్దు రంగయ్య, వాడి మాట నువ్వు వినొద్దు. నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యి. వద్దు రంగయ్య, వాడి మాట విని నువ్వు పాడైపోవద్దు. నువ్వు నీలా బ్రతుకు. నలుగురికి ఆదర్శంగా నిలువు. నిన్ను చూసి నీ కొడుకు కూడా ఇదే దారిలో నడిస్తే వాడి భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మళ్ళీ పాత రంగయ్యలా జీవించు. రంగయ్య తన అంతరాత్మలోని మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలో నుంచి బయటకొచ్చి ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరుసటి రోజు సంతలో జనం రద్దీగా ఉన్న సమయంలో అందరి ముందు తాను చేసిన తప్పుకి ఊరి జనం అందరికీ క్షమాపణ చెప్తాడు. రంగయ్య తెలిసి తెలియక చేసిన తప్పుని ఊరి జనం మన్నించి క్షమిస్తారు. రంగయ్య ఇదివరకట్లాగా నిజాయితీగా మళ్లీ వ్యాపారం మొదలు పెడతాడు. మళ్లీ అందరిలో మంచివాడిగా గుర్తింపు సంపాదిస్తాడు. ఆదాయం తక్కువగా ఉన్నా ప్రశాంతంగా జీవిస్తాడు. అత్యాశ వల్ల తాను చేసిన తప్పు మరెవ్వరూ చేయకుండా ఉండేందుకు సంతలో కొత్తగా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి తను చేసిన తప్పు గురించి చెప్తూ ఉండేవాడు. నలుగురికి ఆదర్శంగా ఉండేవాడు. సత్యమూర్తి అన్నపూర్ణ దంపతులకు నందిని ఏకైక సంతానం. సత్యమూర్తి ఆ ఊర్లో పెద్ద మనిషి. ఆ ఊర్లో ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా, ఎటువంటి సహాయం కావాలన్నా ముందుగా గుర్తొచ్చే వ్యక్తి సత్యమూర్తి. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే జాలిగుణం కలిగిన వ్యక్తి. సత్యమూర్తికి సిరి సంపదలకు కొదవలేదు. ఆ ఊరి బాగోగులు చూసుకోవడమే అతని కర్తవ్యంగా భావిస్తాడు. కాని అతనెవ్వరి దగ్గర కూడా చేసిన సహాయాన్ని తిరిగి అడిగే వ్యక్తి కాదు. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఒకరోజు ఆ ఊర్లో ఒక రైతు కుటుంబానికి డబ్బవసరం వస్తుంది. వారు సత్యమూర్తి దగ్గరికి సహాయం అడగడానికి వస్తారు. వెంకన్న, అంతా కుశలమేనా? ఏమిటి సంగతి? నీ భార్యను తీసుకుని ఇటువైపు వచ్చావు. అయ్యా, ఈసారి పంట వేయడానికి సరైన పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నానయ్యా. మీరు కాస్త జాలి చూపిస్తే ఈసారి పంట వేసుకోగలుగుతాను. అందుకే మీ సాయం కోరి వచ్చానయ్యా. వెంకన్న భార్య పద్మ ఇలా అంటుంది. అయ్యా, ఈయన డబ్బున్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా ఖర్చు పెడుతూ పంట వేయడానికి దాచిన డబ్బు మొత్తాన్ని దుబారా ఖర్చు చేశాడు. తీరా పంట వేసే సమయం వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బందులు పడుతున్నాడు. నేనెంత చెప్పినా వినకుండా
దుబారా ఖర్చులు మాత్రం తగ్గించడం లేదయ్యా. చూడు వెంకన్న, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో దాన్ని సంపాదించడం అంత కష్టంగా ఉంటుంది. నువ్వు సంపాదించిన సొమ్ము నువ్వు ఖర్చు పెట్టడంలో తప్పులేదు. కానీ ఏది అవసరం, ఏది అనవసరం అనేది తెలుసుకొని ఉండాలి. అవసరానికి మించి ఖర్చు చేయడం కూడా తప్పే. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మన స్థాయిని మర్చిపోకూడదు. డబ్బు లేకపోతే ఎన్ని అవస్థలు పడాలో ఇక మీదటైనా నీకు అర్థమవ్వాలి. అయ్యా, తప్పైపోయిందయ్యా. ఇక మీదట డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచించి అవసరమైతే తప్ప ఖర్చు చేయను. చేతిలో డబ్బు లేక ఎన్ని అవస్థలు పడ్డానో నాకు తెలిసొచ్చిందయ్యా. మళ్ళీ ఇక మీదట అటువంటి తప్పు చెయ్యను. కానీ ఈ ఒక్కసారికి సహాయం చేసి పుణ్యం కట్టుకోండయ్యా. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం. సరేలే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. ఈసారికి నేను సహాయం చేస్తాను. జాగ్రత్తగా వ్యవసాయం చేసి నీ కుటుంబం ఇబ్బందులు పడకుండా చూసుకో. అయ్యా, మన ఊరికి ఏ ఇబ్బందొచ్చినా చెప్పుకోవడానికి దేవుడున్నాడు. కాని మా అందరికీ సహాయం చేసే దేవుడు మీరేనయ్యా. చూడమ్మా, నన్ను దేవుణ్ణి చెయ్యొద్దు. ఆ భగవంతుడు నాకిచ్చిన దాన్ని మీ అందరికీ సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోండి అని వారికి డబ్బిచ్చి పంపించేస్తాడు. ఇదంతా ఇంట్లో ఉన్న అతని కూతురు నందిని చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి ఇంట్లోకి వెళ్ళగానే, నాన్నగారు, మీరు సహాయం చేయడంలో తప్పులేదు కాని కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. అలాంటిది మనం సహాయం చేస్తూ ఉంటే మన సంపదలు తరిగిపోవడమే తప్ప వార్లు మార్పొచ్చేలా కనిపించటం లేదు. అవసరం వచ్చిన ప్రతిసారీ ఇలా చేయి చాచి అడగడం, మీరివ్వడం సరైన పద్ధతి కాదు. అవసరం వచ్చినప్పుడు కష్టపడి సంపాదించుకోవడానికి మీరే వారికి ఏదైనా జీవనోపాధిని కల్పించండి. అప్పుడు వారు సహాయం కోసం కాకుండా కష్టపడి పనిచేయడానికి మీ వద్దకొస్తారు. నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది తల్లి. మనం సహాయం చేస్తున్న కొద్దీ కొంతమంది సహాయం పొంది బద్ధకస్తుల్లా తయారవుతున్నారు. కొంతమంది కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ ఉపయోగపడేలాగా నువ్వు చెప్పినట్టుగా ఏదైనా జీవనోపాధిని ఏర్పాటు చేద్దాం. అవును నాన్నగారు, వీరికి జీవనోపాధిని అందించగలిగితే మనం వీరికి చాలా సహాయం చేసిన వాళ్ళమవుతాం. చాలా మంది డబ్బు అవసరమయ్యి అప్పుల పాలవుతున్నారు. అలాంటి వారికి మనం చేయూతనిచ్చిన వాళ్ళమవుతాము. నిజమే తల్లి. ప్రతిసారి నా దగ్గర సహాయం అడగలేక చాలా మంది ఊర్లో అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాటిని అరికట్టాలంటే మనమే ఏదో ఒకటి చేద్దాం. నందిని సత్యమూర్తి మాటలు విని అన్నపూర్ణ వారి దగ్గరకొచ్చి ఇలా అంటుంది. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారు? అదే తోచడం లేదు అన్నపూర్ణ. కానీ ఏదో ఒకటి చేసి రైతుల ఆర్థిక సమస్యలు తీర్చాలి. ఇంటి వెనక చాలా ఖాళీ స్థలం ఉంది కదండి, దాన్ని మీరు కూడా పట్టించుకోవడం లేదు. అలా ఖాళీగా వదిలేసే కంటే ఆ భూమిలో సాగు చేసి ఆ వచ్చే డబ్బుతో వీరికి సహాయం చేయొచ్చు కదా. కానీ అక్కడ సాగు చేసేదెవరు? ఆ భూమిలో పనిచేయడానికి మనుషులు కావాలి కదా. ఇప్పటి వరకు మీ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకున్నది అదే కదా, జీవనోపాధి కల్పించాలని. ఎవరికి డబ్బు అవసరమైతే వారిని ఇక్కడికొచ్చి పని చేయమని చెప్పండి. వారికి పని దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. అదేవిధంగా అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, సాగు జరుగుతుంది. సరైన ఉపాయం చెప్పావన్నపూర్ణ. ఇలాగైతే ఆ ఖాళీ స్థలంలో పంట పండించవచ్చు. వచ్చిన డబ్బుతో లేని వారికి సహాయం కూడా చేయవచ్చు. ఇక నుంచి అదే చేద్దాం. ఇక నుంచి మనం సహాయం కాదు, పని కల్పిద్దాం అని ముగ్గురు నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు ఇద్దరు రైతు కూలీలు సత్యమూర్తి దగ్గరికి అప్పు కోసం వస్తారు. ఆ సీను, శంకర్ బాగున్నారా? ఏం బాగో అయ్యగారు. మన గ్రామంలో రైతులు సరిగ్గా వ్యవసాయం చేయక మాకు పనులు సరిగ్గా లేవు. వారం రోజులుగా ఎటువంటి పని లేక ఖాళీగా ఉన్నాం. ఇంట్లో నిత్యావసర సరుకులన్నీ నిండుకున్నాయి. ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని పస్తులుంచలేక మీ దగ్గరికి సహాయం కోసం వచ్చామయ్యా. ఊర్లో రైతులు వ్యవసాయం చేస్తేనే కదయ్యా మాలాంటి కూలీలకు పని దొరికేది. కాలం కలిసి రాక రైతులు వ్యవసాయం తగ్గించేస్తున్నారు. మేం పనిలేక ఇలా ఖాళీగా ఉండవలసి వస్తోంది.
సత్యమూర్తికి తన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం సాగు చేయాలనే ఆలోచన గుర్తుకొస్తుంది. సరే, మీరు పనిలేక ఇబ్బంది పడుతున్నారు కదా, నేను మీకు పని కల్పిస్తాను. శ్రద్ధగా పనిచేసుకొని మీ కుటుంబాన్ని పోషించుకోండి. అంతేగాని ప్రతిసారి అప్పులు చేసి ఇబ్బందులు పడకండి. పనుంటే అప్పులెందుకు చేస్తామయ్యగారు? కష్టపడి పని చేసుకుంటాము. మీరే ఏదో ఒక దారి చూపించండి. సరే, మా ఇంటి వెనుకున్న ఖాళీ స్థలంలో వ్యవసాయం చేయించాలని రాత్రి మేమందరం అనుకున్నాం. మీరా స్థలంలో వ్యవసాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయండి. మీలాగే ఊర్లో పని లేక ఖాళీగా ఉన్న రైతు కూలీల్ని పనికి రమ్మని పిలవండి. అందరికీ పని కల్పిద్దాం. ఇక మీదట మీరెవరూ అప్పు కాదు చేసేది, పని చేసి జీతం తీసుకుందురు. అయ్యా, మీరు మా గురించి, మా కుటుంబాల బాగోగుల గురించి ఆలోచిస్తారు కాబట్టి మిమ్మల్ని మేము దేవుళ్లా కొలుస్తున్నాం. పని లేక అప్పుల పాలవుతున్న మా జీవితాలకి ఒక కొత్త వెలుగును చూపించారు. తప్పకుండా మాతో పాటుగా ఖాళీగా పని లేక ఇబ్బంది పడుతున్న రైతు కూలీల్ని తీసుకొని నేటి నుంచే ఇక్కడ పనిచేయడానికి వస్తాం. అయ్యా, మీలాగే మన ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. మాకు ఉచితాలు, ఉచిత పథకాలు ఏమీ వద్దు. మాకు పని కల్పిస్తే చాలు. కష్టపడి మాకు కావలసిన వసతులు మేమే ఏర్పాటు చేసుకుంటాం. సరే సరే, మన ఊర్లో ఇంకా ఎవరెవరు పనిలేక ఇబ్బంది పడుతున్నారు వారందర్నీ తీసుకొని మన పొలంలోకి పనికొచ్చేయండి. సాయంత్రానికి మీ జీతాలు మీకు అందుతాయి. ఇక మీరెవరి దగ్గర అప్పు కోసం చేతులు చాచాల్సిన అవసరం లేదు. దేవుడు మనుషుల ఆపదను తప్పించేందుకు మానవ రూపంలో వస్తాడు అనే దానికి మీరే నిదర్శనమయ్యా. మీ సాయం మేమెప్పటికీ మర్చిపోలేము. దేవుడు నాకిచ్చిన దానిలో ఎంతో కొంత నా చేతనైన సాయం నేను చేస్తున్నానయ్యా. నేను చేసిన సాయమే నాకు సంపద రూపంలో తిరిగొస్తుంది. అంతా దైవేచ్ఛ. మీరు వెళ్ళి చేయాల్సిన పని చూడండి. సీను, శంకర్ సరే అని ఊర్లోకి వెళ్లి ఖాళీగా ఉన్న రైతు కూలీల్ని సత్యమూర్తి పొలంలో పనిచేయడానికి తీసుకొనొస్తారు. అందరూ కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటారు. అన్నపూర్ణ పనిచేస్తున్న రైతు కూలీలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తుంది. పనిచేస్తున్న రైతు కూలీల దగ్గరికి నందిని వచ్చి, మీ అందరికీ భోజనం సిద్ధం చేశాము. అందరూ వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీ పనులకు తిరిగి వెళ్ళండి. పనికి పిలిచే ఆసామి పని చేయండి అని వెనకుండి బలవంతంగా పని చేయిస్తూ ఉంటాడు. కాని దేవుళ్లాంటి సత్యమూర్తి గారు మనకి భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్తున్నారు. నిజంగా సత్యమూర్తి గారు లాంటి మహానుభావుడు మన ఊర్లో మనకండగా ఉండడం మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. నిజమే, ఆకలితో అలమటిస్తున్న మనకు చేతి నిండా పని, కడుపు నిండా భోజనం పెడుతున్న ఆయన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలి. అక్కడికి అన్నపూర్ణ వచ్చి, త్వరగా రండి, భోజనం చల్లారిపోతోంది. త్వరగా వచ్చి భోజనం చేయండి. మీకోసం లోపల అయ్యగారు ఎదురు చూస్తున్నారు. అయ్యో, అయ్యగారు మా కోసం ఎదురు చూస్తున్నారా? రేయ్, పదండి, అయ్యగారు భోజనం చేయకుండా మన కోసం ఎదురు చూస్తున్నారంట అని అందరూ పరుగున భోజనం చేయడానికి లోపలికొస్తారు. వచ్చేసరికి సత్యమూర్తి భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చొని ఉంటాడు. రండి, అందరూ వచ్చి భోజనం చేయండి. అయ్యా, మీతో పాటు మేము భోజనం అని ఆలోచిస్తూ ఉంటాడు సీను. భోజనం దగ్గర అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అసలే మనకు భోజనం వడ్డించేది అదిగో ఆ అన్నపూర్ణమ్మ. తేడా వస్తే అస్సలు ఊరుకోదు. రండి, అందరం కలిసే భోజనం చేద్దాం. అందరూ వచ్చి వరుసలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అన్నపూర్ణ, నందిని అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటారు. అందరూ భోజనం పూర్తి చేసుకుని ఎవరి పనికి వాళ్లు వెళ్ళిపోతారు. సాయంత్రానికి సత్యమూర్తి అందరికీ జీతం డబ్బులిస్తాడు. రేపు కూడా అందరూ ఇదే విధంగా పనికొచ్చేయండి. రేపు కూడా అందరికీ ఇక్కడే భోజన ఏర్పాట్లు చేస్తాను. సరే అని అందరూ సంతోషంగా ఇంటికెళ్తారు. మరుసటి రోజు యథావిధిగా అందరూ పనికొస్తారు. పొలంలో జరుగుతున్న పనిని పరిశీలించేందుకు సత్యమూర్తి పొలంలోకొస్తాడు. పొలంలో నడుస్తూ ఉండగా పొరపాటున పాము తోక తొక్కుతాడు. పాము తనని కాటు వేస్తుంది. గట్టిగా కేక వేసి కింద పడిపోతాడు. అది చూసిన అక్కడి జనం సత్యమూర్తి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. అయ్యయ్యో, అయ్యగారిని పాము కాటేసింది. పదండి,
తొందరగా అయ్యగారిని ఆస్పత్రికి తీసుకెళ్తాం. సీను పరిగెత్తుకుని ఇంటి ముందుకొచ్చి బండి కోసం చూస్తాడు. కాని అక్కడ ఏ బండి దొరకదు. ఇంతలో అన్నపూర్ణ అక్కడికొస్తుంది. సీను, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అమ్మగారు, పొలంలో పనిచేస్తూ ఉండగా అయ్యగారిని పాము కరిచింది. అయ్యగారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. బండి కోసం వెతుకుతున్నాను. అయ్యో, సమయానికి ఇంటి దగ్గర ఒక్క బండి కూడా లేదు. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రైతు కూలీలందరూ సత్యమూర్తిని చేతుల మీద మోసుకుని ఇంటి ముందుకు తీసుకొచ్చి చూస్తారు. బండి లేదని తెలిసేసరికి పాము కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టి రైతులందరూ సత్యమూర్తి గారిని మోసుకుంటూ ఆస్పత్రికి పరిగెడతారు. ఎక్కడా ఆగకుండా వేగంగా అందరూ కలిసి సత్యమూర్తి గారిని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. ఆస్పత్రిలో డాక్టర్ గారు సత్యమూర్తి గారిని పరిశీలించి వైద్యం చేస్తారు. నందిని, అన్నపూర్ణ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ గారు బయటకొచ్చి, మీరందరూ సమయానికి ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం వల్లనే ఆయన్ని కాపాడగలిగాం. సమయానికి బండి లేకపోయినా మీ అందరూ చేతులతో ఆయన్ని ఇక్కడి వరకు మోసుకొచ్చారంటే ఆయనంటే మీకెంత అభిమానమో తెలుస్తోంది. ఆయనే లేకపోతే ఈ రోజున మేమందరం ఆకలి చావులు చూసేవాళ్ళం. అలాంటి వ్యక్తి భూమి మీద అరుదుగా పుడతారు. ఆయన్ని కాపాడుకోవడం మా బాధ్యత. దేవుడి దయవల్ల సత్యమూర్తి గారు కోలుకుంటారు. అందరూ కలిసి ఆయన్ని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత రైతు కూలీలందరూ యథావిధిగా పనిచేసుకుంటూ భోజనం చేయడానికొస్తారు. వారితో సత్యమూర్తి ఇలా అంటారు. నిజంగా నేను ఏదో జన్మలో పుణ్యం చేసి ఉంటాను. లేకపోతే మీలాంటి బంధువులు నాకు దొరికేవారు కాదు. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, నేను చేసిన సహాయమే నాకు సంపద రూపంలో తిరిగి వస్తుంది అని. ఈ రోజు నా ప్రాణాలను కూడా కాపాడింది ఆ సహాయమే. నేను మీ అందరికీ అన్నదానం చేశాను. మీరందరూ నాకు ప్రాణదానం చేశారు. ఎల్లప్పుడూ నేను మీకు రుణపడి ఉంటాను. అయ్యా, మీరంత పెద్ద పెద్ద మాటలు అనద్దయ్యా. మమ్మల్ని, మా కుటుంబాల్ని ఆకలి చావుల నుంచి కాపాడిన దేవుడు మీరు. మీలాంటి వారిని కోల్పోతే మేం బ్రతికుండటం దండగా. మీరు చేసిన సహాయమే మిమ్మల్ని కాపాడింది. మీరు కలకాలం చల్లగా ఉండాలయ్యా. అప్పుడే మాలాంటి చిన్న చితకా బ్రతుకులు బాగుపడతాయి. సరే సరే, మీరందరూ ముందు భోజనం చేయండి, చల్లారిపోతుంది. ఇవన్నీ ప్రతిరోజు ఉండే రుణాలే. అందరూ నవ్వుకుంటూ భోజనానికి సిద్ధమవుతారు. యథావిధిగా ఆ ఊర్లో ఎవరికెటువంటి సహాయం కావాలన్నా సత్యమూర్తి ముందుండి తనకు చేతనైన సహాయం జీవనోపాధి రూపంలో చేస్తూ ఉంటాడు.